పిన్ డ్రాప్ సైలెంట్. ఇది దేవుని సన్నిధిని భావిస్తే దేవుడు వాక్యమై ఉన్నాడు. సేవకుని ద్వారా వాక్యం వస్తుందంటే అది దేవుని మాటగా భావించి భయంతో ఆ మాటను విన్నప్పుడు మీరు దీవించబడతారు. లేకుంటే నిర్లక్ష్యంగా లెక్కలేనితనంగా మీరు విన్నారనుకోండి, మీ మీదకి రావాల్సిన దీవెన శాపంగా మారుద్ది. గుర్తుపెట్టుకోండి. నాని అదే దొడ్డ రవికుమారు, లక్ష్మి, దొడ్డ లక్ష్మి, మా నిక్ నేమ్ ఏంటంటే నాని కృపలత. ఆశీర్వదించాడు. 2 గర్భఫలాలను ఇచ్చాడు, 2 బిడ్డలను. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరిచ్చు బహుమానం? ఆయన ఇచ్చు బహుమానం. అబ్బాయినైనా అమ్మాయినైనా ఆయనే ఇవ్వాలి, ఎవ్వరూ ఇవ్వలేరు. ఎంత పెద్ద శాస్త్రవేత్త అయినా, పిండోత్పత్తి శాస్త్రవేత్త అయినా ఇవ్వలేడు. మనిషికి ఆ శక్తి లేదు. ఆ శక్తి ఉన్నటువంటి వ్యక్తి మహామహుడుగు కన్నతండ్రి అయిన దేవుడు. ఆయన ఇచ్చాడు. పిల్లలు దేవుని బహుమానాలవి కనుక వాటిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, భద్రపరుచుకోవాలి. అమ్మాయి ఎక్కువ లేదు తక్కువ, అబ్బాయి ఎక్కువ లేదా అబ్బాయి తక్కువ, ఈ మైండ్ సెట్ మారాలి. అబ్బాయి అయితే ప్లస్ అని, అమ్మాయి అయితే మైనస్ అని, అబ్బాయి తెచ్చేవాడని, అమ్మాయి తీసుకెళ్ళేదని, ఈ పద్ధతి మారాలి. ఈ ఆలోచన మారాలి. సమాజంలో ఉన్నవారి ఆలోచన అది మారాలి. మైండ్ సెట్ మారాలి. తప్పది. అదేంటంటే దేవుని దృష్టిలో అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒక్కటే. చూడండి, ఆదికాండంలో 1వ అధ్యాయంలో ఆయన మన స్వరూపమునందు మన పోలికలో నరులను చేయుదము, మగవారిగా చేద్దాము, ఆడుదానిగా చేద్దాము, స్త్రీగా పురుషునిగా. ఇద్దరిని ఆశీర్వదించాడు. ఆశీర్వాదం ఇద్దరికీ సమానం, పోలిక ఇద్దరికీ సమానం. ఏంట్రా వద్దు, స్వరూపము ఇద్దరికీ సమానం. అవునా? ప్రాణము ఇద్దరికి ఉందా, ఒకరికే ఉందా? ప్రాణము కూడా ఇద్దరికి సమానంగా ఇచ్చాడు. ఎందుకని? ఆయన పక్షపాతి కాదు గనుక. ఇద్దరికి సమానంగా ఇచ్చేది ఎవరు? తండ్రి సమానంగా ఇస్తాడు. అర్థమైందండి? గనుక ఆయన ఎక్కువ కాదు, ఈమె తక్కువ కాదు. బైబిల్లో స్త్రీ పట్ల దేవుడు చాలా వివక్ష చూపాడండి అని బైబిల్ అర్థం కాని మూర్ఖులు కొంతమంది ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారు. ఆయన స్త్రీ పక్షాన వివక్ష చూపలేదు. ఆయన స్త్రీ పక్షానే ఉన్నాడని బైబిల్ చదివితే చక్కగా అర్థమైద్ది. ఓకే అండి? అది స్త్రీని ఎందుకు చేశాడు? పురుషునికి సాటి అయిన సహకారిగా ఉండటానికి, అంటే పురుషునికి సహాయం చేయటానికి. ఎవరు వచ్చారు? స్త్రీ వచ్చింది. ఎవరు తెచ్చారు? దేవుడు తెచ్చాడు. అంటే సహాయం చేసేది స్త్రీ, చేస్తున్న సహాయాన్ని పొందుకునేది పురుషుడు, అంటే భర్త. భార్య సహాయం చేస్తుంది,
భర్త సహాయాన్ని పొందుతున్నాడు. ఇప్పుడు సహాయం చేసేవాళ్ళు గొప్పోళ్ళ, సహాయం పొందేవాళ్ళు గొప్పోళ్ళ? చెప్పాలా? వీళ్ళు గొప్పోళ్ళ, వీళ్ళు గొప్పోళ్ళ? వీళ్ళెవరు? స్త్రీలు. వీళ్ళెవరు? ఇప్పుడు చెప్పండి, ఎవరిని గొప్పగా చూస్తున్నాడు దేవుడు? అది సామెతల్లో అంటాడు, భార్య దొరికిన వానికి మేలు దొరికెను. అంటే స్త్రీ భారీగా దొరికితే పురుషుడికి మేలు దొరికినట్టు అన్నమాట. మేలు అంటే ఆమె వల్ల మేలు కలుగుతుంది. ఎవరికి మేలు? ఆమె వల్ల ఎవరికి మేలు? పురుషునికి, భర్తకి మేలు, దేవునికి కూడా మేలు. ఎందుకంటే ఆమె గర్భంలో గుండా అనేక మంది పిల్లలు రావాలి, అనేక మంది పిల్లలు కావాలి అన్నదే ఆయన ఆశ, ఆయన కోరిక, ఆయన సంకల్పం. అది నెరవేరాలంటే స్త్రీ గర్భము గుండా అనేక మంది పిల్లలు రావాలి. పిల్లలు రావటానికే ఏంటి, కూర్చో, పిల్లలు రావాలంటే ఏమండి, దశలు ఉన్నాయి కదా, దశలు. బాల్య దశలో కుదరదు, అది దేవుని సంకల్పం నెరవేర్దాం. అందుకని దశను మార్చి యవ్వన దశ ఇచ్చాడు దేవుడు. యవ్వన ప్రాయంలోనికి ఆమె అడుగు పెట్టేటట్టు చేశాడంటే అక్కడ నుండి స్త్రీ ధర్మము ప్రారంభం అవుతుంది అన్నమాట. స్త్రీ ధర్మము ప్రారంభం అవటమే ఏమంటారు, రకరకాలుగా సమర్థ అయిందని చెప్పండి, ఇక పుష్పావతి అయిందని, ఇంకా పెద్ద మనిషి అయిందని. పెద్ద మనిషి నా సంఖలోకి రాదు, అది నా ముందు పుట్టింది, పుట్టగాని తెచ్చి నా చేతిగా ఇచ్చారు. మైండ్ మెచ్యూర్ అవ్వాలా. మైండ్ మెచ్యూర్ అయితే పెద్ద మనిషి అయినట్టే. ఎవరైనా కొంతమంది 40, 50, 60 ఉన్నా పిల్ల శాస్త్రాలు చేస్తుంటారు, అంటే మైండ్ మెచ్యూర్ కాలేదని అర్థం అన్నమాట. మైండ్ మెచ్యూర్ అయితే పెద్దోళ్ళు అన్నమాట. అర్థమైందండి? తర్వాత ఏంటి ఈరోజు టైటిల్ ఏందమ్మా? నూతన వస్త్ర బహుకరణ వేడుక. ఇట్లా ఎన్నో పెడతారు, కానీ బైబిల్ చెప్పేది ఏంటంటే స్త్రీ ధర్మము ఆ రోజు నుంచి ప్రారంభం. అంటే కొంతకాలానికి వివాహం చేయొచ్చు, వివాహానికి రెడీ. వివాహం అయిన తర్వాత ఆ బిడ్డ తన గర్భాన్ని పిల్లలను కనటానికి దేవుని కొరకు ఇవ్వాలి. దేవుని కొరకు పిల్లల్ని కనటానికి తన గర్భాన్ని ఇవ్వాలి. అర్థమైందండి? దేవుని కొరకు కనాలి పిల్లల్ని, అది దేవుని ఉద్దేశం. చాలామంది తమ గర్భాల్ని దేవుని కొరకు ఇవ్వరు. కానీ దేవుని కొరకు తమ గర్భాలను ఇవ్వటానికి స్త్రీ పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, క్యారెక్టర్ కలిగి ఉండాలి. ఆ జాగ్రత్తలు స్త్రీ విషయంలో దేవుడు తీసుకొని ఆమెకి సంరక్షకులుగా కొందరిని ఇవ్వటం జరిగింది. కొందరిని పాత్రలవి. మొదటి పాత్ర తండ్రి పాత్ర. తండ్రికి అప్పగించాడు బిడ్డని. తండ్రి సంరక్షకుడిగా ఉండాలి, సంరక్షకుడిగా. ఆడపిల్ల విషయంలో సంరక్షకుడు ఎవరంటే కన్న తండ్రి. ఎంతకాలం తండ్రి సంరక్షకునిగా ఉంటాడు? పెళ్ళి అయ్యే వరకు. పెళ్ళి అయిన తర్వాత ఆమె మరొకరి ఇంటికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆమెకి సంరక్షకుడు ఎవరు?
దేవుడేం మరువలేదు ఆమెని. భర్తని దేవుడు తన కుమార్తె అయినటువంటి స్త్రీకి సంరక్షకుడిగా ఇచ్చాడు. ఈ తండ్రి అయినా ఈ తల్లి అయినా కొంతకాలానికి వెళ్ళిపోతారు, కానీ ప్రాణం పోయేంత వరకు తోడుగా ఉండేది, సంరక్షకుడిగా ఉండేది ఎవరు అంటే భర్త. అందుకే దేవుడు అంటాడు, స్త్రీకి శిరస్సు భర్త. మీకు శిరస్సు ఎవరు? మీ భర్తే మీకు శిరస్సు. అర్థమైందండి? గనక శిరస్సుని గౌరవించటం నేర్చుకోవాలి, శిరస్సుకి లోబడటం నేర్చుకోవాలి, భర్తకు లోబడటం నేర్చుకోవాలి. లోబడటం పెద్ద ఘోరమైన పాపమేం కాదు. దేవుడు లోబడు అన్నాడంటే అందులో మంచి ఉంది, అందులో మేలుంది. అర్థమైందండి? ఆయన లోబడు అన్నాడంటే లోబడాల్సిందే. నేను లోబడను అంటే కుదరదు, లోబడాల్సిందే. మన గవర్నమెంట్ కొన్ని రూల్స్ పెట్టిద్ది, లోబడతారా లోబడరా? కరెంటు బిల్లు కట్టాలి, కడతారా కట్టరా? కట్టకపోతే కట్టయిద్ది. అర్థమైందండి? ఎడం పక్కనే నడవాలి, నడుస్తారా నడవరా? నడవాలి చచ్చినట్టు. రెడ్ సిగ్నల్ పడింది, ఆగుతారా వెళ్ళిపోతారా? ఆగాలి చచ్చినట్టు. మరి లోబడుతున్నారుగా బాగానే, ప్రభుత్వానికి లోబడతారు కానీ ప్రభువుకు లోబడరా? ప్రభు మాటకు లోబడరా? కొంతమంది లోబడరులేండి, వివేకం లేని సుందర స్త్రీలు అవన్నీ. అందంగా ఉంటారు కానీ భర్తకు లోబడరు. పంది ముక్కున ఉన్న బంగారు కమ్మి వంటి బ్రతుకులు అలయి, నీచమైన బ్రతుకులు అయ్యి. దేవుని దృష్టిలో వాళ్ళకి విలువ ఉండదు, సమాజం కూడా వాళ్ళని గౌరవించదు. అర్థమైందండి? లోబడటం అది గొప్ప అందం అండి. లోబడిన వాళ్ళు చాలా చక్కగా ఉంటారు, వాళ్ళని మించినటువంటి సౌందర్యవతులు మరొకరు ఉండరు. అర్థమైందండి? పూర్వపు ఉన్నటువంటి స్త్రీలు, మన భక్తులు, వాళ్ళందరూ లోబడాలి. లోబడటం బానిసత్వం కాదు. ఎందుకంటే లోబడటం అది దైవత్వం, యేసుక్రీస్తు వారి యొక్క తత్వం. అది దైవత్వంలో చాలా చిన్నోడు, బాప్తిసం ఇచ్చే యోహాను. ఆయనకు లోబడ్డాడు శకపురుషుడైనటువంటి, మహాదేవుడైనటువంటి, సర్వాధికారి అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. లోబడి బాప్తిసం తీసుకున్నాడు. దానివల్ల ఆయన విలువేం తగ్గలేదు. ఇప్పుడు మహామహుడకు దేవుని కుడిపార్శాన ఉన్నాడు ఆయన పరలోకంలో. ఆయనే లోబడినప్పుడు మీరు లోబడరా? చెప్పండి, లోబడరా? స్త్రీ దేవుని దృష్టికి చాలా గొప్పది. సమాజం చిన్న చూపు చూసిందేమో తెలియదు, కానీ దేవుని దృష్టిలో మాత్రం స్త్రీ చాలా గొప్పది. సమాజంలో కూడా కొంతమంది కొనియాడుతూ ఉంటారు స్త్రీలని. ప్రతి చోట దేవుడు ఉండలేకంట అమ్మను సృజించాడట. నిజమా? అది నిజమా? అది 100% నిజం కాకపోయినా ఎందుకు ఆ మాట అన్నారు వాళ్ళు అంటే, ఆమె యొక్క తత్వం చూసి. ఆమెను మాతృమూర్తి అని పిలుస్తారు, తెలుసా? ఆమె ప్రేమించే విధానాన్ని చూసి. స్త్రీ చాలా అధికంగా ప్రేమిస్తుంది, ఎక్కువగా ప్రేమిస్తుంది, నిజంగా ప్రేమిస్తుంది. పురుషుడు ప్రేమించలేడు. పురుషుడు ప్రేమించిన దానికంటే 1000 రెట్లు ఎక్కువగా స్త్రీ ప్రేమిస్తుంది. అందుకే ప్రేమమూర్తి అన్నారు ఆమెని. ప్రేమమూర్తి. ప్రేమను పంచుతుందామా, ప్రేమను పెంచుతుందామా. తుంచదు ప్రియులారా. జాగ్రత్తగా చూసుకుంటే
ఆ కుటుంబం చాలా బాగుంటుంది, వెలుగుమయంగా ఉంటుంది, వెలుగుమయంగా. అర్థమైందా ప్రియులారా? స్త్రీని భారతదేశంలో ఆకాశంతో పోలుస్తారు, ఆకాశవాణి అంటారు. ఆకాశానికి ఏ పేరు పెట్టారు? స్త్రీ పేరు పెట్టారు, ఆకాశవాణి. అటు ఇటు తిరక్కండి, మీరు కూర్చోండి గమన. ఆకాశవాణి స్త్రీ పేరు పెట్టారు ఆకాశానికి. భూదేవి, దేవి, ఏ దేవి? భూదేవి. ఏ పేరు పెట్టారు? స్త్రీ పేరే పెట్టారు. ఎందుకు? డ్రామా డ్రా, ముందు నుంచిరా, వెనక నుంచి వస్తాయండి, దొడ్డిదారి వద్దు, స్ట్రైట్. నా కూర్చో. ఈరోజు వాతావరణం బాగాలేదు కనుక కొంచెం ఆలస్యంగా ప్రారంభించాం. మీరు ఆలస్యంగానే వచ్చారు, మేము కూడా ఆలస్యంగానే ముగిస్తాం. ఏమండి, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? తిప్పి తిప్పి కొడితే ఒక 30 మంది ఉంటారేమో. కానీ అక్కడ చూడండి ఎంతమంది అవుతారు. ఆత్మీయాహారానికైతే 30, శరీర సంబంధమైన దానికైతే 300. అక్కడే అర్థమైపోతుంది దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఎంతమంది, దేవునికి విలువనిచ్చే వాళ్ళు ఎంతమంది అని. అర్థమైంది ప్రియులారా? భూమితో ఎందుకు పోల్చారు? భారం భరిస్తుంది, సహిస్తుంది, ఓర్చుకుంటుంది, ఓర్పు కలది స్త్రీ. అందుకే స్కూళ్ళల్లో కూడా టీచర్స్ పోస్టు ఎక్కువగా స్త్రీలకే ఇస్తారు, పురుషులకి ఎవరు. పిల్లలు ఏం గొడవ చేస్తారండి, వాళ్ళందరినీ చక్కగా కంట్రోల్ చేస్తుంది, లాలిస్తుంది, పాలిస్తుంది. ఏం చేస్తున్నారా? నవ్వుతున్నారు నన్ను చూసి? బాగానే ఉన్నారా? ఏం చేయట్లేదా? ఏమండి, చక్కగా పిల్లల్ని కంట్రోల్ చేస్తుంది, ఓపిక, ఓర్చుకుంటుంది. ఏమండి, తొందరపడి దెబ్బేయదు పిల్లల మీద. అదే పురుషుడైతే, టీచర్ పురుషుడు అనుకోండి, 4 బీకి వెళ్ళిపోతాడు బయటికి, పిల్లలు గోళ తట్టుకోలేక. కానీ ఆమెకి చాలా సహనం ఉంటుంది, చాలా ఓర్పు ఉంటుంది. ప్రేమతో తన పిల్లలు కాకపోయినా తన పిల్లలుగా భావించి వాళ్ళని క్రమశిక్షణలో పెడుతుంది. భావి భారత పౌరులుగా వాళ్ళని తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఉంటుంది స్త్రీ. ఇటువంటి స్త్రీని దేవుడు ఏమండి ఇవ్వటానికి ఎంత కష్టపడ్డాడో తెలుసా? అండి? 9 నెలలు, 9 నెలలు తండ్రి కంటాడు, అలాగే తల్లి కంటుంది. ఇద్దరు కంటేనే వచ్చావు నువ్వు, గుర్తుపెట్టుకో. ఫస్ట్ కనేది తండ్రే. మత్తయి వార్త 1వ అధ్యాయం చదువుకోండి. ఈయన ఆయన కన్నాడు, ఆయన ఈయన కన్నాడనే ఉంటుంది. ఫస్ట్ కనేది పురుషుడే, తర్వాత తల్లి మోస్తుంది, కంటుంది. ఇద్దరి పాత్ర ఉంటుంది. ఒకళ్ళు పుట్టాలంటే పురుషుడు ఉండాలి, స్త్రీ ఉండాలి. నాకు స్త్రీ వద్దు, నాకు పురుషుడే కావాలంటే మరి స్త్రీలను ఎక్కడి నుంచి తెస్తావు? ఇప్పటికే 1000 మంది పురుషులు ఉంటే 900 మంది స్త్రీలు ఉన్నారు. దేనివల్ల? అబ్బాయి 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 అంటున్నారు. అబ్బాయి అంట బంగారు బాతుగుడ్డు పెట్టే బాతంట, బంగారు గుడ్డు పెట్టి బాతంట. ఎవరు? అబ్బాయి. అవునా? పెళ్లి చేయండి, ఆడు ఏ బాతో తెలుస్తుంది. పెళ్లి చేయండి, చివరి దశకు వచ్చేసరికి మిమ్మల్ని అనాథాశ్రమంలో జరుగుతాడు వాడు ఖచ్చితంగా, వాక్యం తెలియనోడైతే. అర్థమైందండి? అది. కానీ కూతురు అట్టు కాదు, కళ్ళల్లో పెట్టి చూసుకుంటుంది తల్లిదండ్రుల్ని. ఎవడు చెప్పాడు అక్కడ పిల్లని పెళ్లి చేయండి? పుట్టింటి చుట్టే తిరుగుతుంటుంది. మళ్ళీ ఆమె కెపాసిటీ ఏందో తెలుసా? చేసుకున్నోడిని కూడా తిప్పుతుంది. ఏ ఇంటి చుట్టూ? పుట్టింటి చుట్టూ. ఎవరు చెప్పారు? అక్కడ పిల్ల, ఆడపిల్ల అంటే ఆడపిల్ల. ఎవరు చెప్పింది? అది ఎప్పటికీ ఏడపిల్లే. అర్థమైందా? అదే ఆమె కెపాసిటీ.
అర్థమైందండి? కనుక ఇద్దరు సమానమే, ఎవరిని తక్కువ చేయడానికి వీల్లేదు. ఇంట్లో చాలా పాత్రలు ఉంటాయి కదండి. ఏ పాత్ర విలువ ఆ పాత్రకు ఉంటుంది, ఏ పాత్రకు ఉన్న ఘనత ఆ పాత్రకు ఉంటుంది. 5,000 ఉన్నాయి అరిచేతిలో, ఏమండి? ఇందులో పనికిరాంది ఏముంది చెప్పండి? ఏ ఏళ్ళు తీసేస్తావు, ఏ ఏళ్ళు తీయవు, అన్ని పనికొచ్చాయే. అర్థమైందా ప్రియులారా? అంతే, మగబిడ్డ అయినా ఆడబిడ్డ అయినా. మగబిడ్డ అందుబాటులో ఉండడు ఎప్పుడు కూడా. ఆడబిడ్డను కేకేయండి, రక్షణ అనండి. ఏ వరండాలో నుంచో లేకపోతే ఏ రూములో నుంచో 2-3 నిమిషాల్లో వచ్చేస్తుంది కళ్ళ ముందుకి. వాడిని కేకేయండి, రే జయసాత్విక్ అనండి, వాడాడ ఊరి మీద ఉంటున్నాడు. ఇప్పుడు కాదులేండి. అర్థమైందా? కానీ కళ్ళలో పూలో పెట్టి చూసుకునేది ఆడపిల్లనండి, ఆడపిల్లే. అట్టాటి ఆడపిల్లని ఆయన 9 నెలలు నిర్మాణం చేశాడు. నిర్మాణం. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసెను. ఒక్క శుక్రకణంగా తండ్రిలో నుంచి తల్లిలోకి వస్తే ఆ శుక్రకణం కొన్ని కోట్ల శుక్రకణాలుగా మారిపోతుంది, అవయవాలుగా తయారైపోతుంది. కాళ్ళు, చేతులు, వెంట్రుకలు, చర్మం, ఏమండి, నరాలు, ఎముకలు, ఏమండి, మాంసం. ఆ తర్వాత స్కెల్టన్ తయారు చేయాలి కదా, అస్థిపంజరం తయారు చేయాలి. అస్థిపంజరం పైన ఇవన్నీ పొదగాల. చర్మము, మాంసము, కండరాలు, ఎముకలు, నరాలు, కోట్ల నరాలు, లక్షల కిలోమీటర్లు సాగుతీ నరాలు, పేగులు, వెంట్రుకలు, కళ్ళు, పెదాలు, ముక్కు, ఏమండి, అందమైన చర్మం, చెవులు, ఇంత చక్కగా డిజైన్ చేసి నీ చేతుల్లో పెట్టాడు దేవుడు. ఆయన కష్టం అండి ఆడబిడ్డ, దేవుని కష్టం ఆ బిడ్డ. దేవుని సంకల్పాన్ని నెరవేర్చటానికి దేవుడు ఇచ్చిన బిడ్డ. ఆ బిడ్డ కడుపులో ఉంటే చంపేస్తావా? ఆడబిడ్డను చంపేస్తావా? అబార్షన్ చేసేస్తావా? లేదు బయటపడితే చెత్తలోనో కాలువలోనో పడేస్తావా? లేదు హాస్పిటల్ వదిలిపెట్టి వస్తావా? ఆ బిడ్డ విలువ తెలుసా? స్త్రీ కావాలండి, కావాలనుకున్నాడు కనుకనే స్త్రీని చేశాడు ఆయన, లేకపోతే అందరిని మొగాలను చేసేవాడుగా. ఆయన కావాలనుకున్నాడు కనుక స్త్రీని చేశాడు. చివరికి లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావటానికి కూడా ఎన్నుకున్నది ఎవరినో తెలుసా? స్త్రీని, మరియమ్మని. అటువంటి స్త్రీ పుడితే నాకు వజ్రం పుట్టింది అనుకోవాలా? వజ్రం అండి అది. నాకు ముత్యం, రత్నం, డైమండ్, నిజమైన రత్నం అది, నిజమైన ముత్యం అది, నిజమైన బంగారం, నిజమైన నా కోట, నా కొండ అంటారు కదా, అవన్నీ నిజాలు. అవన్నీ ఈడికి కాదు, దానికి వర్తిస్తాయి. బంగారం అది. ఒంటి మీద వేసిన బంగారం కాదు, అది కాదు బంగారం. నీ ఒళ్ళు కాదు బంగారం అవ్వాల్సింది, నీ బతుకు బంగారం అవ్వాలా, నీ జీవితం బంగారం అవ్వాలా. అది ఆడపిల్ల అంటే. కనుక ఆడపిల్లని ఎప్పుడూ చిన్న చూపు చూడకండి. ఆ పాట ఒకసారి ప్రార్థన చేసుకుందాం. రండి, ఆ పాట పడిపోయింది. అబ్బాయి అయితే అమ్మ మొయ్యాలా, అమ్మాయి అయితే కడుపు కొయ్యాలా. అందుకే నేను టైటిల్ ఇచ్చాను, అబ్బాయి అయితే ముద్ద, అమ్మాయి అయితే వద్దా. ఇప్పుడు చెప్పండి, ఎవరు ముద్దు, ఎవరు ముద్దు? అబ్బాయా అమ్మాయా? అమ్మాయి ముద్దు, అబ్బాయి వద్దు అనకండి. ఆడు కావాలా, ఆడు కావాలా. కనుక ఇద్దరు ముద్దే.
ఎవరిని వద్దనకండి. ఎందుకు? ఇస్తుంది ఎవరు? అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరిచ్చు బహుమానం? దేవుడిచ్చు బహుమానం. చక్కగా ఆనందంగా స్వీకరించి వారిని ఉన్నతంగా దేవుని కొరకు మీరు పెంచగలిగితే, దేవుని సేవను వాళ్ళ చేత మీరు చేయించగలిగితే నిజంగా మీ వివాహము ఘనమైన వివాహం. ఘనమైన వివాహం ఎప్పుడవుతుంది? దేవుడు మీకు ఇచ్చినటువంటి పిల్లల్ని సేవకులుగా సేవకురాళ్ళుగా తయారు చేసి నశించిపోతున్నటువంటి ఆత్మల్ని వెతికి రక్షించే పనిలో మీ పిల్లలు ఉంటే నిజంగా మీ వివాహము ఘనమైందే, అదిరిపోయింది మీ వివాహం అని అర్థం. పెళ్ళి అంటే ఏంటంటే భోజనాలు అదిరిపోవటం అంటున్నాడు ఒకడు, ఆడికి అర్థం కాల. అర్థమైందండి? అది అదిరిపోయే వివాహం ఏది? పిల్లలు పెద్దోళ్ళై నశించిపోతున్న ఆత్మలను రక్షించే పనిలో నిరంతరం నమ్మకంగా ఉన్నప్పుడు వాళ్ళని కన్నటువంటి వారు తల్లిదండ్రులు పెళ్లి చేసుకున్నారే, ఆ పెళ్ళి ఘనమైనటువంటి పెళ్ళిగా ఉంటుంది. ఈ పాట విన్నాక ప్రార్థన చేసుకుందాం రండి పాడేవాళ్ళు.